4 ఏళ్లకు పైగా ఒకే సినిమా కోసం పనిచేయడం అంటే అంత ఈజీ కాదు. అది ఓ స్టార్ హీరోకు. బాహుబలి కోసం ప్రభాస్ 4 ఏళ్ల పాటు మరో సినిమా చేయకుండా దానికే అంకితమైపోయారు. బాహుబలి పాత్ర చేయడంలో ఆయన బాగా అలసిపోయారు. ఇక చాలు అని కూడా ఒకానొక క్షణంలో అనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తయ్యాక మాత్రం అరే బాహుబలి ప్రాజెక్ట్ అయిపోయిందా, మళ్ళీ ఇలాంటిది చేస్తానో లేదో అనిపించింది. ఈ సినిమా నా భవిష్యత్తును ఎటు తీసుకుపోతుందో తెలీదు. జీవితకాలంలో ఒకసారి మాత్రమే అలాంటి సినిమా వస్తుంది అని చెప్పారు. అది సరే కానీ అమరేంద్ర బాహుబలి, శివుడు, మహేంద్ర బాహుబలి పాత్రలో ఆయనకు బాగా నచ్చినదేంటి? ఖచ్చితంగా అమరేంద్ర బాహుబలి పాత్రే. ఎందుకంటే సినిమాకు ప్రధానమైంది ఆ పాత్రే. శివుడి పాత్ర బాహుబలికి ఛాయ లాంటిది. బాలుడి తరహాలో అతని మనస్తత్వం ఉంటుంది. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండని పాత్ర. దాన్ని చేయడం ఈజీ. కానీ అమరేంద్ర బాహుబలి పాత్ర అలా కాదు. అతను యువరాజుగా పుట్టాడు, పెరిగాడు, గొప్ప యోధునిగా రూపొందాడు. ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యతను భుజాల మీద మోశాడు. నియమ నిబంధనలను పాటించాడు. అంతర్గతంగా ఒక తాత్వికత ఉన్నవాడు. అలాంటి పాత్రను పోషించడం కొంచెం కష్టం. అందుకే అది పోషించడాన్ని బాగా ఇష్టపడ్డాను అని తెలిపారు ప్రభాస్. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.